ఫ్రెండ్స్ మనకి డిఎస్సి ప్రస్తుత డిఎస్సి ఏపీ డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి 16,000 పోస్టులకు సంబంధించిన ఈ డిఎస్సికి సంబంధించి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అలాగే ఎస్జిటి టీచర్లు ఓపెన్ ఓసీ ఎస్జిటి టీచర్లు ఎవరైతే ఉన్నారో ఓపెన్ కేటగిరీలో ఎస్జిటి టీచర్లు కావచ్చు, జనరల్ కేటగిరీ టీచర్లు ఎవరైతే ఉన్నారో అంటే బిఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఎస్జిటి పోస్టులకు అప్లై చేసేవాళ్ళు కావచ్చు, జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే మిగిలిన క్యాండిడేట్స్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక విషయం క్లియర్గా తెలుసుకోవాలి. ఆ విషయం నేను ఈ యొక్క వీడియోలో చెప్తున్నాను. ఇక్కడ విషయం ఏమిటి అంటే మరి జనరల్ కేటగిరీ అభ్యర్థులు చాలా మంది ఇప్పుడు 50% రిజర్వేషన్ 50% మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కంపల్సరీ అని అన్నారు. అలాగే మరి ఓపెన్ కేటగిరీ మిగిలిన కేటగిరీ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 45% అన్నారు. అయితే దానికి సంబంధించి క్లియర్ కట్గా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఈ విషయం అయితే మీకు ఈ విషయం చెప్పబోతా ఉన్నాను నేను. అదేంటంటే జనరల్ కేటగిరీ కావచ్చు లేకపోతే రిజర్వ్డ్ కేటగిరీ కావచ్చు, ఎవరైనా కానీ ఎన్సిటిఈ ఇచ్చినటువంటి నామ్స్ 2010లో ఆగస్టు 23, 2010లో ఏదైతే ఎన్సిటిఈ ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందో, అంటే భారత ప్రభుత్వం ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిందో ఎన్సిటిఈ ద్వారా, ఆ నోటిఫికేషన్ మీకు ఇప్పుడు చూపించబోతున్నా. దాంట్లో ఏముంది, అసలు ఈ యొక్క మినిమం క్వాలిఫికేషన్ గురించి ఏముంది, ఇక్కడ నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను. దీంట్లో అంతా చూసిన తర్వాత ఒక్క విషయం క్లారిటీ ఉంది. అది ఏమిటంటే ఏ కేటగిరీ వాళ్ళైనా, ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ అయినా, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కూడా ఓన్లీ 45% మాత్రమే క్వాలిఫికేషన్ మినిమం రిక్వైర్డ్ మార్క్స్ అనమాట. మార్క్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే ఓన్లీ ఒక టీచర్గా నియమించబడాలి అంటే ఆ వ్యక్తి యొక్క మినిమం మార్క్స్ ఎంత అంటే 45%. అది ఓపెన్ కేటగిరీ కూడా, ఓపెన్ కేటగిరీ. అయితే మరి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి ఇంకొక 5% రిలాక్సేషన్ అంటే 40% వాళ్ళకి. ఇక ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 50% లేనే లేదు అసలు. అది ఎంత ఉందంటే ఓన్లీ 45% మాత్రమే ఉంది. అది మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ గమనించండి ఒకసారి. ఇదిగోండి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ. ఇక్కడ ఎన్సిటిఈ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది. ఇదిగోండి ఇది గెజిట్ నోటిఫికేషన్ అండి. గెజిట్ లో దీన్ని ప్రకటించారు అంటే ఇది ఒక చట్టం లాగా, దీన్నే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమని ఉంది దీంట్లో క్లియర్ కట్ గా, నేను ఆ విషయం మీకు ఇప్పుడు చెప్తా. ఇది ఎప్పుడు వచ్చిందో చూసుకోండి. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 23 ఆగస్టు 2010 అప్పుడు రిలీజ్ అయింది ఇది. అంటే ఈ నోటిఫికేషన్ ముందు వాళ్ళకి అసలు మినిమం మరి పర్సంటేజ్ మినిమం మార్క్స్ అనేవి లేదు అసలు. ఓకే, మినిమం మార్క్స్ పర్సంటేజ్ లేదా మినిమం పర్సంటేజ్ అనేది లేదు అసలు. మినిమం మార్క్స్ అనేవి లేవేక. అక్కడ నుంచి ఒక పర్సంటేజ్ పెట్టారు. అది ఏంటి అనేది చూడండి, ఓన్లీ 45%. అది ఓపెన్ కేటగిరీనా ఇంకోటి మెన్షన్ చేయాలా, క్లియర్ కట్ గా ఈ విషయానికి అమెండ్మెంట్ కూడా ఉంది దాంట్లో. అంటే ఈ నోటిఫికేషన్ కి అమెండ్మెంట్ కూడా ఉంది దాంట్లో, క్లియర్ కట్ గా చెప్పారు. ఇక్కడ అసలు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కేటగిరీకి కూడా ప్రత్యేకంగా 5% రిలాక్సేషన్ కనిపించలేదు, కానీ ఇంకొక దాంట్లో అమెండ్మెంట్ దీనికి ఉంది. అంటే దీన్ని సవరిస్తూ ఇంకొకటి రిలీజ్ చేస్తారు, దాంట్లో ఉంది ఎస్సీ ఎస్టీకి 5% రిలాక్సేషన్ ఉంది. ఈ పర్సంటేజ్కి సంబంధించి మినిమం పర్సంటేజ్ సంబంధించి రిలాక్సేషన్ ఉంది. కానీ ఓపెన్ కేటగిరీకి ఎంత ఉందంటే ఓన్లీ 45%. అది క్లియర్ కట్ గా చూడండి. ఇక్కడ చూడండి, న్యూఢిల్లీ 23 ఆగస్ట్ 2010లో రిలీజ్ అయింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ దీన్ని రిలీజ్ చేసింది. ఈ యొక్క దీంట్లో ఏముంది క్లియర్ కట్ గా చూడండి. ఇక్కడ మీకు వినిపిస్తాయి. ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై ద సబ్సెక్షన్ 1 of section 23 of right of children to free and compulsory education act 2009 and in pursuance of the notification serial number 750 dated 31st March 2010 issued by the Department of School Education and Literacy, Ministry of Human Resource Development, Government of India, the National Council for Teacher Education NCTE hereby lay down the following minimum qualification for a person to be eligible for appointment as a teacher in class 1 to 8 in a school referred to in class N of section 2 of the Right of Children to Free and Compulsory Education Act 2009 with effect from the date of this notification. ఇక్కడ క్లియర్ చెప్పారు, ఒక వ్యక్తి ఒక పర్సన్ ఒక టీచర్ గా అపాయింట్ చేయబడేటువంటి పర్సన్ ఎటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అనేది ఇక్కడ ఉంది. ఇన్ ఏ స్కూల్ రెఫర్ టు ఇన్ క్లాస్ సెక్షన్ 2 ఆఫ్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏ పర్సన్ టు బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఏ టీచర్. మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, మినిమం పర్సంటేజ్ కూడా ఇందులో మెన్షన్ చేశాడు. క్వాలిఫికేషన్ తో పాటు పర్సంటేజ్ మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా ఉంది ఏంటి అది ఏంటి. మినిమం క్వాలిఫికేషన్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇగో మినిమం క్వాలిఫికేషన్స్. ఇక్కడ క్లాస్ 1 to 5 కి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా ఉంది కదా, రైట్. ఓకే, ఇక్కడ చూడండి
ఇదిగో మినిమం క్వాలిఫికేషన్ క్లాస్ 1 to 5 అని ఉంది. ఇక్కడ చూడండి, ఇది లేదా ఆర్ అని ఉంది, ఇది లేదా ఆర్ అని ఉంది, లేదా ఇది కాకపోతే ఇది, ఇంకా కింద ఉంది ఆర్ అని ఉంది. చూసారంటే వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మీరు దీనికి క్వాలిఫైడే. అది చూడండి. మనం దీంట్లో ఇక్కడ గమనించండి, ఒకసారి మీకు పాయింట్ చూపిస్తాను. దీంట్లో ఇక్కడ చూడండి, 1 to 5th క్లాస్ కి ఒక టీచర్ గా నియమించబడాలంటే అతనికి ఎంత మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఇక్కడ ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ అంటే 6th క్లాస్ నుంచి 8th లేదా 10th క్లాస్ కి బోధించాలంటే ఆ టీచర్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత పర్సెంట్ ఉండాలి అనేది కూడా ఇక్కడ ఉంది. అది చూడండి. ఇక్కడ 1 to 5th క్లాస్ కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఇక్కడ చూడండి. మీకు అది ఇదిగోండి ఆర్ అని చెప్పేసి అన్నాడు కదా, ఇదిగోండి ఆర్ అన్నారు. ఇక్కడ చూడండి, సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఆ పైన ఉన్నాయి వేరే వేరే క్వాలిఫికేషన్. ఇంతకుముందు ఇప్పుడు డిఈడి ఉంది, అంతకుముందు వేరే కోర్సులు ఉండేవి, అందుకని ఇన్ని ఆర్లో పెట్టాడు. అది ఇది ఇది అది. కానీ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ చూడండి, సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్, సీనియర్ సెకండరీ అని మీకు తెలుసు 10+2 ఇంటర్మీడియట్, ఓకే, ఇంటర్మీడియట్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంటే డిఈడి డిఎడ్ ఏదైతే ఉందో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కదా డిఎడ్. ఈ డిఎడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎస్జిటి క్యాండిడేట్స్ కదా. వీళ్ళకి ఏముండాలి, 10+2 ప్లస్ 10+2 అంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్, ఇది ఉంటుంది వీళ్ళ క్వాలిఫికేషన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వాట్ ఎవర్ నేమ్ నోన్, ఓకే, ఇన్ అకార్డెన్స్ విత్ ఎన్సిటిఏ రికగ్నిషన్ అండ్ ప్రొసీజర్ రెగ్యులేషన్ 2002 అన్నాడు. ఇక్కడ చూడండి ఎంత అన్నాడు, విత్ అట్లీస్ట్ 45% అన్నాడు. విత్ అట్లీస్ట్ 45%. ఏంటి, సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 45%. ఇంటర్మీడియట్లో ఎంత ఉండాలి వీళ్ళకి, 45% ఉండాలి. కానీ ఇప్పుడు అంటే ఓపెన్ కేటగిరీనా ఎస్సీనా ఎస్టీనా అది కాదు, ఇక్కడ ఎవరైనా 45% ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్ కేటగిరీకి వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఉంది. అది ఇందులో మెన్షన్ చేయలేదు, వేరే అమెండ్మెంట్లో మెన్షన్ చేశాడు దాన్ని. ఇక్కడ చూడండి ఓన్లీ 45%. ఇక్కడ ఓపెన్ కేటగిరీ వాళ్ళైనా 45%, 50% లేదు. అంటే ఎస్జిటి పోస్ట్కి ఎంపిక అవ్వాల్సినటువంటి ఒక టీచరు, ఎస్జిటి టీచర్ అంటే 1 to 5th క్లాస్కి బోధించే ఎస్జిటి టీచర్కి డిప్లొమాతో డిఎడ్తో పాటు ఇంటర్మీడియట్ 45% ఉండాలన్నాడు. అంతే. అంటే ఓపెన్ కేటగిరీ నుంచి లెక్కేసుకోండి మీరు, ఓపెన్ కేటగిరీకి 45%. ఇంకా మిగిలిన వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఉంది, అది వేరే చోట ఉందా అది చూపిస్తాను. ఇక్కడ ఓకే, ఇది మీకు క్లారిటీ. ఇంటర్మీడియట్ డిఎడ్ ఎస్జిటి వాళ్ళకి ఇది ఓకే. నెక్స్ట్ మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇదిగోండి ఇక్కడికి రండి. ఎస్జిటి వాళ్ళకి అది దాంతో పాటు ఎస్జిటి క్యాండిడేట్స్ కి ఈ యొక్క ఇంటర్మీడియట్ లో 45% తో పాటు డిఈడి ఉంటుంది, డిఎడ్ ఉంటుంది. దాంతో పాటు ఏముండాలి, ఇదిగోండి ఆర్ఆర్ అన్నాడుగా, ఇక్కడ చూడండి అండ్ దాంతో పాటు ఇంకోటి ఉంది, ఇదిగోండి అండ్ అది మరియు ఇక్కడ చూడండి ఏమంటున్నాడు చూడండి, పాస్ ఇన్ ద టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది చూసారా, పాస్ ఇన్ ద టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, రైట్. ఇక్కడ చూడండి, పాస్ ఇన్ ద టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏంటి, 45% ఇంటర్మీడియట్లో 45%తో పాటు సీనియర్ సెకండరీలో 45%తో పాటు డిఈడి ఉండాలి. మరియు ఇంకేం ఉండాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టు బి కండక్టెడ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ గైడ్ లైన్స్ ఫ్రేమ్డ్ బై ది ఎన్సిటీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతూ ఏదైతే గవర్నమెంట్ కండక్ట్ చేసే టెట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి. అది క్వాలిఫికేషన్ అండి. అంటే ఎస్జిటి టీచర్కి ఇంటర్మీడియట్లో 45% ఉండాలి, ఓపెన్ కేటగిరీకి అయినా. నెక్స్ట్ క్లాస్ 6 to 8th క్లాస్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఒక రకంగా చెప్పాలి. స్కూల్ అసిస్టెంట్లు బోధించే వాళ్ళకి మరి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అంటే సేమ్ చూడండి. స్కూల్ అసిస్టెంట్లు బోధించడానికి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అంటే ఇక్కడ చూస్తే ఇదిగోండి క్లాస్ 6 to 8, ఇక 9, 10 కూడా ఉంటాయి. హై స్కూల్ స్టూడెంట్స్, అప్పర్ ప్రైమరీ యూపీ స్కూల్స్ హై స్కూల్స్ అనమాట. ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళే స్కూల్ అసిస్టెంట్లు. సరే, వీళ్ళకి ఏమి ఉండాలి క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, డిగ్రీ కదా, డిగ్రీ క్వాలిఫికేషన్ కదా వాళ్ళకి. ఇక చూడండి వాళ్ళకి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలంటే ఇక్కడ ఇచ్చాడు, ఇగో ఆర్ అన్నాడు, వీటిలో ఏదో ఒకటి ఉండాలి. కానీ ఇక్కడ చూడండి BA ఆర్ BSc విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ అండ్ 1 year బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్ బిఎడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎన్సిటిఏ రికగ్నైజేషన్ నార్మ్స్ రెగ్యులేషన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ దిస్ రికార్డ్. ఎక్కడ కూడా అదే చెప్తున్నాడు, బీఈడి ఉండాలి, బీఈడితో పాటు డిగ్రీ BA కావచ్చు BSc కావచ్చు. డిగ్రీ ఎంత ఉండాలి, ఇక 45%. ఇది కూడా 45%. ఇక్కడ ఓపెన్ నుంచి నాకేసుకోండి, ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, 45% మార్క్స్ ఉండాలి బేది డిగ్రీలో 45%.
తర్వాత బీఈడి 1 ఇయర్ బీఈడి కావచ్చు, 2 ఇయర్ బీఈడి కావచ్చు, ఏదైనా కావచ్చు, బీఈడి ఉండాలి. ఓకే, ఉండాలి. ఈ 45% అంటే ఓపెన్ కేటగిరీకి కూడా 45%. దాంతోపాటు ఇంకేం ఉండాలి ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఉంది, ఇదిగోండి ఇక్కడ కూడా టెట్ ఉండాలి. దాంతోపాటు టెట్ ఇంకో పాస్ ఇన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టు బి కండక్టెడ్, పాస్ అయి ఉండాలి, అంటే టెట్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ పర్సంటేజీ టెట్కి 20% వెయిటేజీ అనేది ఎవరు పెట్టారు, ఎక్కడ ఎందులో మెన్షన్ చేశారంటే అది మన స్టేట్ గవర్నమెంట్ మనం పెట్టుకున్నది. అది జస్ట్ టెట్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్ అంతే, జస్ట్ క్వాలిఫై అవ్వాలంతే. దాంట్లో వెయిటేజీ అనేది ఎక్కడ మెన్షన్ చేశారు, ఎన్సిటీ ఇచ్చినట్లు ఎక్కడ మెన్షన్ చేసినట్టు అయితే కనిపించలే. మీకు ఎవరికైనా తెలిసిందా, మీకు ఎవరికైనా కనిపిస్తే ఎన్సిటీ ఇచ్చిన దాంట్లో కనిపిస్తే కింద కామెంట్ చేయండి. జస్ట్ పాస్ అన్నాడు ఇక్కడ చూడండి, పాస్ ఇన్ ద టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టు బి కండక్టెడ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద గైడ్ లైన్స్ ఫ్రేమ్డ్ బై ద ఎన్సిటీ. ఓకే, ఇది మెయిన్గా మీకు చెప్పాలనుకున్న విషయం. ఇది 45%, ఓన్లీ 45% ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయినా కానీ. ఇది ఎన్సిటీ ఇచ్చినటువంటి రెగ్యులేషన్. పర్సంటేజ్తో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. ఈ నోటిఫికేషన్ అంటే ఎన్సిటీ ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ 2010 ఆగస్టు 23 ఇచ్చింది. ఇది దానికి ముందు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ బీఈడీ లేకపోతే డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీఈడీ చేసిన వాళ్ళు కావచ్చు, డిఈడీ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అసలు ఈ పర్సెంట్తో సంబంధమే లేదు. వాళ్ళకి పర్సెంట్ పట్టింపే లేదు. వాళ్ళకి 35% ఉన్నా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ రైట్ ఉంది. వాళ్ళకి అప్లై కాదు ఈ పర్సెంటేజ్. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే చదివారో వాళ్ళకే ఈ పర్సెంటేజ్. ఓకే, దానికి సంబంధించి పాయింట్ చూపిస్తాం మీకు ఇక్కడ. ఇదిగోండి, దానికి సంబంధించిన పాయింట్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. టీచర్స్ అపాయింటెడ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ముందు అప్లై చేసి ఎవరైతే అపాయింట్ కాబోతూ ఉన్నారు టీచర్ పోస్ట్కి, ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ టీచర్స్ అపాయింటెడ్ ఫర్ క్లాస్ 1 to 8 prior to date of this notification need not acquire the minimum qualifications specified in para above. ఇదిగోండి, ఈ యొక్క నోటిఫికేషన్ ముందు ఎవరైతే అపాయింట్ కాబోయారో, ఎవరైతే ఉన్నారో చదివి ఉన్నారో వాళ్ళకి అసలు ఈ యొక్క క్వాలిఫికేషన్, ఈ యొక్క మినిమం క్వాలిఫికేషన్ సంబంధమే లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.